ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని ట్రైలర్ చాలా అంటే చాలా సింపుల్ గా వచ్చేసింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాష్ మామ. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ యాక్చువల్లీ చూడడం జరిగింది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ స్టారింగ్ వచ్చేసి రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే సో వాట్ ఎవర్, అండ్ ఉపేంద్ర. అండ్ డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, మన డైరెక్టర్ మహేష్ బాబు. యాక్చువల్లీ కన్నడ డైరెక్టర్ అనుకుంటా. లాస్ట్ లో తెలుగు మూవీ వచ్చేసి అనుష్క అండ్ నవీన్ పోలిశెట్టితో మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి అని ఒక సినిమా కూడా తీశాడు. కరెక్షన్, మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఓకే వాట్ ఎవర్. ఆ సినిమా డైరెక్టర్. అండ్ ప్రీవియస్ మూవీస్ కూడా కన్నడ మూవీసే ఉన్నాయి. అండ్ భాగ్యశ్రీ ఆబ్వియస్లీ కింగ్డమ్ మూవీలో ఉంది. అలాగే చాలా రవితేజ తోడు కూడా ఒక సినిమాలో ఉంది. సో ముగ్గురు స్ట్రగలింగ్ యాక్టర్స్, ముగ్గురు స్ట్రగలింగ్ లోనే ఉన్నారు. లాస్ట్ టైం స్కంద అనుకున్నంత ఆడలేదు రామ్కి. అండ్ ఈసారన్న కంబ్యాక్ ఇస్తాడా? పాపం అలెగ్జాండర్ దండయాత్ర చేసినట్టు చేస్తూనే ఉన్న టిఎఫ్ఐ మీద, బట్ సరైన ఒక హిట్ అయితే లేదు. ఈసారైనా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా తో హిట్ కొడతాడో లేదో చూద్దాం. అండ్ సినిమా వచ్చేసి 28th నవంబర్, అంటే నెక్స్ట్ మంత్ 28 కింది. అండ్ ఈ సినిమా రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే సమ్ ఓల్డ్ మూవీ లైక్ 1990s మూవీ బ్యాక్ డ్రాప్ లో నడిచేలా ఉంది సినిమా. అండ్ ఇప్పుడు మన ట్విట్టర్ లో టిఎఫ్ఐ కోసం ఎలా కొట్లాడుకుంటారో అప్పట్లో థియేటర్ దగ్గర కొట్లాడుకునే సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ హీరో ఒక కాకి చొక్కలాగా వేసుకున్నాడు. మేబీ ఈజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్ మెకానికల్ అనుకుంటా, మెకానికల్ ఇంజనీరింగ్స్ మీ బ్యాచ్ సో అనుకుంటున్నా. అండ్ అసలు ఏంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే, కొంచెం ట్రైలర్ ని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి ఉంటాడు కదా, అతనిది ఒక సీన్ ఉంటది. మా హీరోని అంటావురా అని తలలు పగల కొడతాడు చూడు, అలా అనిపించింది. మేబీ సేమ్ క్యారెక్టరైజేషన్ ఉండొచ్చేమో. అండ్ ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి, ఒకటో రెండో విన్నాను, పర్లేదు బాగానే ఉంది. లూప్ లో వినే కొద్దీ ఎక్కుద్ది. 1-2 సార్లు విన్నాను, పర్లేదు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. యాక్చువల్లీ యాక్టర్స్ రామ్, భాగ్యశ్రీ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు ముగ్గురు స్ట్రగలింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. ముగ్గురికి ఈ సినిమా ఎంత అవసరం అంటే హిట్ అవ్వడం అంత అవసరం, అండ్ వాళ్ళ కెరియర్ కి కూడా. అండ్ ఆబ్వియస్లీ ప్రొటాగనిస్ట్ అని చెప్పలేము, లేదంటే యాక్చువల్ సినిమాలో హీరో రామ్ ఒక హీరోకి ఫ్యాన్. ఆ హీరో వచ్చేసి ఉపేంద్ర, సూర్య కే అని ఉంది మూవీలో. మేబీ ఆయనది ఏమైతే చూపించలేదు ట్రైలర్ లో, మేబీ సినిమాలో ఏమన్నా ఉండొచ్చో లేదో. అసలు ట్రైలర్ లో ఒక గ్లింప్ కూడా పెట్టలేదు, జస్ట్ ఇలా షాడో లాగా వచ్చిపోయేలాగా కూడా ఏం పెట్టలేదు. మేబీ ఆయన ఉపేంద్రని వాడుకున్నారు, పేరు ఒకటే వాడుకున్నారా, ఉపేంద్ర కూడా ఉన్నాడా, అసలు ఏంటి ఉపేంద్రకి హీరోకి కాన్ఫ్లిక్టా, లేకపోతే ఉపేంద్ర పేరు చెప్పుకొని మన హీరో ఓన్లీ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటాడా అన్నది సినిమాలోనే తెలియాలి. అండ్ 28 నవంబర్ మన ఛానల్లో రివ్యూ కూడా వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది. భాగ్యశ్రీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రామ్ చాలా అంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. నిజంగా అసలు కాలేజ్ స్టూడెంట్ లాగానే ఉన్నాడు. మేబీ సినిమాలో క్యారెక్టర్ కూడా అలాగే ఉన్నట్టుంది. చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఓల్డ్ బ్యాక్ డ్రాప్, ఆ సైకిల్ మీద వచ్చే సీన్ కానీ, థియేటర్ లో హంగామా చేసే సీన్స్ కానీ, మన ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, మామూలు రచ్చ కాదు, రచ్చ రంబోలా లేపే ఫ్యాన్స్. సో చూడాలి సినిమా రామ్ ని ఎంతవరకు కాపాడుతుంది లేదు అన్నది. అండ్ ఈ ట్రైలర్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే, ఛానల్ కి కొత్తగా వచ్చిన ఒకవేళ ట్రైలర్ రివ్యూ నచ్చిన దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాష్ మామ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.